హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. విషయం షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సమ్ ఫ్యామిలీ కాన్వర్సేషన్స్. అందులో ఒక అబ్బాయి ఇలా ఆడవాళ్ళు వేసుకునే బట్టల వల్లే ఈ రోజుల్లో సొసైటీలో అబ్బాయిలు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నారు అని అన్నాడు. ఐ ఫెల్ సో బ్యాడ్ అబౌట్ దట్ గాయ్. ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సుల మీద ఎందుకు బ్రో మీకు? నాకు అర్థం కాదు అసలు. ప్రతిదానికి ఆడవాళ్ళు అది వేసుకున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ గురించి సపోర్టింగ్గా మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను. నిజమే, అమ్మాయిలు అలా బట్టలు వేసుకోకూడదు, అబ్బాయిలకి చూపించడానికి వేసుకుంటున్నారు అని చెప్పడం నాకు అసలు ఆ సిచ్యువేషన్లో కూర్చున్నప్పుడే నాకు చాలా తలనొప్పి వచ్చేసింది. ఏంటి ఇలా ఉన్నారు? కనీసం ఉమెన్ కూడా ఒకరికొకళ్ళు సపోర్ట్గా లేరు అని అనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళ జనరేషన్ని బట్టి ఆలోచిస్తున్నారు అనిపించింది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈక్వాలిటీ కోరుకుంటున్నారు అమ్మాయిలు. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. నేను ఈ సో కాల్డ్ రిలేటివ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకులాగా ఒకప్పుడులాగా మా ఆయన చెప్పింది వినాలి, మా అత్తగారు చెప్పింది వినాలి, మా ఇంట్లో వాళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు వింటారు, ఆడవాళ్ళు చెప్తే వినకుండా ఉండరు. కానీ దే ఆర్ సీకింగ్ ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్. వాళ్ళకి నచ్చినట్టు ఎలా ఉండాలి అని ఎవ్వరూ రెస్ట్రిక్ట్ చేయకుండా చెప్పాలని కోరుకుంటున్నారు. ఈ జనరేషన్లో కూడా అలా ఉండు, ఇలా ఉండు, అదేసుకో, ఇదేసుకో అని చెప్పే మగవాళ్ళని చూస్తే నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ మెన్లో అది ఎక్కువగా చూస్తాం. అలా గీత గీసి కూర్చోబెట్టాలి ఆడవాళ్ళని అని ముందుగానే ప్రిపేర్ అయ్యే అబ్బాయిలు ఉన్నారు. లిమిట్స్ క్రాస్ చేయకూడదని కొంతమంది. ఇలా చాలా చాలా ఉన్నాయి. అంటే అమ్మాయిలు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి అని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలనుకునే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడవాళ్ళని అలా ఇలా ఉండమని చెప్పడం కన్నా ఫస్ట్ మీ మైండ్లో ఉన్న థాట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఎవరిని చూసినా మీకు నార్మల్గానే కనిపిస్తారు. మీరు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని చూసి బ్లేమ్ చేస్తూ మళ్ళీ చూస్తారు, పక్కకు వచ్చి మంచిగా చూస్తారు బాగా, అబ్బా అమ్మాయి అలా వేసుకుంది, ఇలా వేసుకుంది అని గుచ్చి చూసేస్తారు. చూసేసి మళ్ళీ పక్కకు వచ్చి, చూసావా అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ ఇలాగ అయిపోయారు ఆడోళ్ళు అంటారు. సో మీరు మారండి.